ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు తెలియజేసే మహామంత్ర విద్య బయట పుస్తకాల్లోది కాదు, ఇది వేదాల్లో ఉన్నవి. ఈ శ్రీ విద్యోపాసకులు శ్రీ విద్యా సాధన తెలుసుకోవటం కోసం, ఆ జ్ఞానం అనేది తెలుసుకునే ప్రక్రియల్లో వీళ్ళందరికీ అవగతం అవటం కోసం చెప్పటం జరుగుతుంది. పూర్వం యజ్ఞాలు హోమాలు అవి చేసేవాళ్ళు ఋషులు. ఇప్పుడు యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే ఒక గుండం చుట్టూ కూర్చొని ఒక చండీ మంత్రం చేస్తూ ఇప్పుడు టికెట్లు పెట్టి 116 రూపాయలు 516 అలా పెట్టి ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళ చేత గుండంలో మొత్తం వేయిస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఎక్కువ మందికి తెలిసింది దీన్ని యజ్ఞం అంటారు. దాన్ని యజ్ఞం అనరు, చండాలంగా ఉంటుందన్నమాట. శాస్త్ర ప్రామాణికంగా ఏ యజ్ఞ గుండమునకైనా ఒక దంపతులే కూర్చోవాలి. చుట్టూ కూర్చొని వేసేది యజ్ఞం అనరు, దాన్ని వ్యాపారము అంటారు. కలెక్షన్ అన్నమాట అది. అదేంటండి ఎక్కడ ఉంటే ఇప్పుడు ఎట్లా అంటే నేను చిన్న ఉదాహరణ చెబుతున్నా. హోమం చేయించేతను దక్షిణం కూర్చొని ఉత్తరం చూస్తుంటాడు. హోమం చేసే యజమాని తన స్వలాభం కోసం, తన కుటుంబ రక్షణ కోసం, తను ఏదేదో 100 కోరికలతో తూర్పు వైపు కూర్చుంటాడు. అగ్ని వచ్చేసి తూర్పు వైపే చూస్తుంటాడు కదా. అక్కడ ఒక మంత్రం చదివి అగ్నిని ఏం చేస్తారంటే కొన్ని మంత్రాలతో ఇట్లా తిప్పుతారు అనమాట. అంటే అగ్నిని నీ వైపు తిప్పుకోవటం. తిప్పినప్పుడు అగ్నికి నువ్వు మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్రంలో శాస్త్ర ఏ దేవతకు చేస్తున్నావు ఆ దేవతకు ఆహారం శాస్త్రాల్లో ఏది కల్పసూత్రంలో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. ఆ ఆహారం వేసినప్పుడు ఈ ఎడం వైపు నుంచి ఆహారం వేస్తాడు ఒక వేదం చదువుకున్న అతను. యజమానేమో ఇప్పుడు యజమానుల చేత ఎవరు చేయించట్లేదు, ఎవరో శ్రీ విద్యా పూర్ణ దీక్ష అయిన జ్ఞానులు చేయిస్తున్నారు. అంధ పరంపర ఆధ్యాత్మికం వాళ్ళు యజమానులతో చేయించట్లేదు. వాడు పక్కన కూర్చొని డబ్బులు ఖర్చు పెడతాం వరకే, ఊరిగా పూలు వేయటం వరకే. వీళ్ళు నెయ్యి అది వేస్తుంటారు. నెయ్యి వేస్తూ ఆహారం ఇచ్చినప్పుడు ఏకకాలంలో జరుగుతాయి కదా. ఈ క్రియ తూర్పు నుంచి ఆయన ఎటు తిరిగాడో పడమర తిరిగారు ఎవరో అగ్నిదేవుడు. ఇది శాస్త్రంలో ఉన్న మీకు అర్థం అవ్వాలని ఇంత వివరణ చెప్పడం జరుగుతుంది. అక్కడ మంత్రానికి చుట్టూ కూర్చొని చేస్తున్నారు అనుకో, అగ్నిదేవుడు వెనక వైపు కూర్చొని వేస్తే అక్కడ వేసినట్టు ఆహారము, ఇటువైపు కూర్చొని దక్షిణ వైపు గుట్టలుగా కూర్చొని వేస్తుంటారు కదా. వీటి జ్ఞానం మీరు తెలుసుకోవాలని ఇంత క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, అదంతా కూడా బాగుండదు. శ్రీ విద్య పూర్వ దీక్షను కూడా పురశ్చరణ అని చేస్తాడు. పురశ్చరణ అంటే అది యజ్ఞం కాదు. యజ్ఞం అంటే వ్యాపారము, యాగము అంటారు. యాగము అంటే రోజుల తరబడి చేస్తారు దీన్ని. ఇప్పుడు సపోజ్ ఒక వారాహి మంత్రం తీసుకున్నాడు. ఇప్పుడు నేను వారాహి కిరాత వారాహి మంత్రం 10 రోజులు పట్టింది నాకు 10,000 చేయటానికి. 8 రోజులు మంత్రము, తర్వాత వచ్చేసి వేరే క్రియలు, ఆ తర్వాత పూర్ణాహుతి. అంత సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. యథార్థమైన జ్ఞానం కోసం ఏ వ్యాపార జ్ఞానానికి అవసరం లేదు. కాసిన నెయ్యి, కాసిన పూలు, కాసిన ఏదో మార్కెట్లో దొరికే పిచ్చివి అంత చీప్ క్వాలిటీ, అంత చీప్ క్వాలిటీ గుండం వేసి దండం పెడుతున్నాయి. అది దాని హోమం యాగము అనరు, వ్యాపార యజ్ఞం అంటారు. కాబట్టి మీరు నిజాలు తెలుసుకోండి, యథార్థం తెలుసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. ఆ రోజుల్లో చేసేటప్పుడు ఈ యాగం చేసేటప్పుడు దీన్ని ఇంద్రుడు వచ్చేసి ఈ ఇంద్ర మంత్రం ద్వారా ఈ రక్షణ ఏర్పాట్లు ఇంటర్నల్గా జరిగేవి. దానిని ఏమంటారు, ఆ యజ్ఞం పేరు సరమ. మీరు నేను చెప్పిన ఉపనిషత్తుల్లోకి వెళ్ళి లేదా పేర్లు చెబుతా కదా, వాటిలో వెళ్ళి చూసుకోండి, మీకు ఈ జ్ఞానం ఉంటుంది. జైమిని బ్రాహ్మణంలో, శతపథ బ్రాహ్మణంలో, ఋగ్వేదంలో నిగూఢంగా ఉంటుందన్నమాట. సరమా సూక్తము అంటారు. సరమ అంటే విశ్వాసమైనది, విశ్వాస దేవత. అంత చెడు ఆ యజమానిని రక్షిస్తుంది. దీన్ని గురు పరంపరలో అనేకమైన బీజాక్షరాలుగా చెబుతుంటారు. దేనికి చెబుతారంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి ఆ ప్రతికూల నివారణ కొరకు, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదనుకో ఆ దానికి సంబంధించిన దోషాల నివారణ కొరకు ఈ సర్మ మంత్ర విద్య చేసి ఆ ఔషధాలు వాడాల్సిందే. ఎవరు ఏ శ్రీ విద్యా మంత్రం చేసినా ఆ మంత్ర జ్ఞానం నువ్వు గుర్తించాలంటే ప్రకృతిని వాడుకోవాల్సిందే. ప్రకృతికి నీకు లింకు లేకపోతే నువ్వు ఏ మంత్రం చేసినా ఆ జ్ఞానం నీకు తెలియదు. ఈ మంత్రం ఏమని ఉంటుందంటే ఓం గ్లౌం గ్లాం హ్లీం, బగళాముఖి బీజం వస్తుంది ఇక్కడ. సర్వస్తంభయ స్తంభయ
ఆం ఐం క్లీం కాలస్వరూపిణి మమ ప్రతికూలం నివారయ నివారయ హ్రీం గ్లాం గ్లౌం శ్రీం సౌః భాగ్య విద్యేశ్వరి నమః. ఈ మంత్రం సాధన వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీ అంటే ఇలా ఈ పేరు వాడటానికి కారణం ఏంటంటే మీకు తొందరగా అర్థమవుతుందన్న భావంతో చెప్తున్నాను. ఈ శరీరంలో ఈ హార్ట్కు సంబంధించిన డిసీజులు కొన్ని వస్తుంటాయి, అవి గమనించలేక అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రాగానే పరిగెత్తుతుంటారు కదా. అలాంటి బిఫోర్గా ఈ మంత్ర సాధన వలన వాడు గెస్ చేస్తాడు. అలాంటి శబ్దాలు అలాంటి అర్థాలు ఉన్నాయన్నమాట. ఆం ఐం క్లీం అని మంత్రంలో వచ్చింది కదా. ఆమ్ అంటే పరాశక్తి, బాడీలో శక్తి ఉత్పన్నం చేస్తుంది. తర్వాత వచ్చేసి ఐం అన్నప్పుడు దానికి అనేక రకాల ఋషులు ఎవరి భావనని బట్టి వాళ్ళు ఐం గురించి గొప్పగా చెప్పారు, ఒక్కొక్కరు ఒక అనుభూతిగా చెప్పారు. ఆ విధంగా ఉంటుంది. తర్వాత అలా ప్రతి బీజాక్షము ఇట్లా ఉంటుందన్నమాట. దీనిని మీరు 40 రోజులు చేస్తే మార్పు వస్తుంది. ఇప్పుడు మల్టీ స్టార్ సినిమా ఒకసారి ఇద్దరు హీరోలది, ఒక హీరో వచ్చేసి కీ చైను సుదర్శన్ చక్రం, ఆయన నడిపే బండి కృష్ణుడు రథం. ఆ విధంగా ఆ డైరెక్టర్ ఆ సినిమా తీశాడు. అంటే ఆ సినిమా క్లిక్ అయినప్పుడు ఆ డైరెక్టర్ని మళ్ళా డబ్బులు ఉన్న వాళ్ళందరూ అతన్నే పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు? ఇంకా గొప్పగా చూపిస్తాడు ఇతన్ని, హీరోని, దానివల్ల మా డబ్బులు బాగా ప్రజల దగ్గర బాగా తీసుకోవచ్చు టికెట్ల రూపేనా అని చెప్పి. ఆ సూత్రాన్ని బట్టి పురాణాలలో దేవుళ్ళని కూడా అట్లాగే చెబుతారు. పురాణాలు చెప్పేవాళ్ళు ఏమని చెబుతారు? అలౌకికంగా చెబుతారన్నమాట. అలౌకికం అంటే ఏంటి? చెప్పటానికి మానవ భాషలో లేనిదన్నమాట. ఒక నవల రాస్తారు కదా, ఇంగ్లీష్లో నవల అంటారు, తెలుగులోనేమో రకరకాల పేర్లు ఉంటాయి. ఆ నవల రాసినప్పుడు ఆ నవల్లో ఒక సూపర్ మ్యాన్ చూపిస్తారు, తర్వాత ఏమో గాల్లో ఎగిరే చూపిస్తుంటారు. ఈ విధంగా నవలలో ఎలా ఉంటుందో పురాణాలలో రచయిత ఇప్పుడు వాడు వాస్తవంగా వేదాలు చదువుకోలేదు, ఉపనిషత్తులు తెలియదు. ఈ పురాణాలు చెప్పే వాళ్ళందరూ ఏం చదువుకున్నారండి? వాళ్ళ డిగ్రీలు చూడండి, వలసవాద డిగ్రీలు. వలసవాద అంటే ఏంటి? మన భారతదేశానికి మనల్ని పరిపాలించిన వాళ్ళు ప్రవేశపెట్టిన విద్య. అది చదువుకున్న వాళ్ళకి ఎట్ట కనపడుతుంది? అది ఉపనిషత్తుల ఆధ్యాత్మికం కనపడదు. కనపడ్డప్పుడు వాళ్ళు ఏం చెబుతారు? ఒక చిన్న దాన్ని ఒక నెల రోజుల పాటు చెప్తూనే ఉంటారు. అలా చెప్పటం వలన వాళ్ళకి చూసేవాడికి ఎంత ఏ నష్టాలు, చెప్పేవాడికి ఏ లాభాలు ఉంటాయి ఆలోచించండి. మీరు ఆలోచించి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళారు, లేకపోతే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, ఒక ప్రవచనాకారు దగ్గరికి వెళ్ళారు. మా పరిస్థితి బాగాలేదండి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాలండి, ఏం చేయాలంటే ఆ గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేసి అన్నదానం చేయండి అన్నాడు అనుకో, మీరు పక్కకు వచ్చి ఫోన్ తీసుకొని అమెరికా వెళ్ళాలంటే ఇట్లా చేయమన్నాడు, ఇది ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని నొక్కండి, ఉంటే చేయండి, లేకపోతే మానుకోండి. అంటే ఈ ఫ్రాడ్ చేస్తున్నాడనేగా మిమ్మల్ని అర్థం. అంటే వీళ్ళు ఉపనిషత్తుల జ్ఞానం ఏ నాటికి ప్రజలకు తెలియచేయనీరు. తెలిసిందనుకోండి ఇది జరగదు. కాబట్టి ఉపనిషత్తుల జ్ఞానం మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఎట్లా తెలుస్తుందండి? అందులో భాష అర్థం కావట్లేదు కదండి మాకు అంటే, ఏదైనా శ్రీ విద్యా మంత్రం మీరు పురస్కరణ చేస్తే ఆ జ్ఞానం మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇది సత్యమే. రమణ మహర్షి ఏనాడైనా గ్రహాల పూజలు చేయమని చెప్పాడా? వివేకానందుడు చెప్పాడా? పాండిచేరిలో పెద్ద ఆశ్రమం ఉంటుంది. ఫారెన్ నుంచి ఒక ఆమె వచ్చి ఆయన దగ్గర శిష్యురాలుగా ఉండి ఆమె మాత అంటారు, అమ్మ అంటారు, ఆయన అరవింద ఆశ్రమం అంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఎప్పుడైనా ఈ ఫిజికల్ ఆధ్యాత్మిక ఆదరిస్తున్న వాళ్ళు నెట్లోకి వెళ్ళి అరవింద ఆశ్రమం గురించి చూడండి. తర్వాత వచ్చేసి ఇవన్నీ ఒకసారి మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఫారినర్స్ బాగా మల్టీపర్పస్ డ్రగ్స్ తయారు చేసే కంపెనీలోళ్ళు కానీ వాళ్ళు కానీ ఆశ్రమంలోకి వచ్చి నెలల తరబడి ఉండి అనుష్ఠానాలు చేస్తారు. అనుష్ఠానం అంటే నేను చెప్పిన శ్రీ విద్య, అది వేరే పేరుతో ఉండొచ్చు. శ్రీ విద్య అంటే విద్య వాళ్ళు చేసేది. నేను శ్రీ విద్యని వేదపరంగా చెప్తున్నా, వాళ్ళు వేరే పరంగా చెప్పచ్చు. ఆ విధంగా మీరు ఎంతసేపు కూడా ఏం చేస్తారంటే ఈ
మీకు ఒక ఈ భాష నేను ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఫ్రాడ్ అవుతున్నారు కదా. దీన్ని నేను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా గందరగోళానికి గురయ్యి ఏదేదో మాట్లాడకుండా ఉండాలంటే నేను వాస్తవంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకని ఎంతసేపు మీకు ఏం చెబుతున్నాను, మంత్ర సాధన చేయండి, ఉపనిషత్తులోకి వెళ్ళండి అంటున్నా. వాళ్ళు వేదంలో ఉంది అంటారు. వేదములో విశ్వ విజ్ఞానము. వేదములో ఏముంటుంది, ఒకరికి 4 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంది అనుకోండి, ఇది చేస్తే 4 పెళ్ళిళ్ళు అవుతాయి అని ఉంటుంది. నాకు పెళ్ళికి ఇల్లు వద్దు, నేను బ్రహ్మచారిగా ఉండి పరబ్రహ్మ జ్ఞానం కావాలంటే ఏం చేయాలంటే ఈ మంత్రం చేయమని ఉంటుంది. అది విశ్వ విజ్ఞానం, యూనివర్సల్ సిస్టమ్. అది మన భారతదేశంలో ఋషులే మన భారతీయులందరికీ కావాల్సింది ఏం చెప్పారు. ఇప్పుడు మొఘలులు వచ్చి మనల్ని పరిపాలించారండి. అప్పుడు ఇక్కడ ఆయన పక్కన ఎవరు ఉంటారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రపతి, ఆయన పక్కన ఉండే ఇప్పుడు మన భాషలో ఐఏఎస్ ఐపీఎస్లు బ్యూరోక్రాట్లు. అప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు కదా మొఘలుల పక్కన. వాళ్ళు ఆయన మెప్పు కోసం ఆయన ఏది ఆచరిస్తే అది ఆచరించేవాళ్ళు. ఇది వాస్తవమే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఇష్టమైంది అనుకో, ఆ పక్కన ఉన్న ఆయన అదే ఆచరిస్తుంటే ముఖ్యమంత్రి వీళ్ళు బాగా చేస్తున్నారు రా అని చెప్పి వీడు ఏదైనా పని అనగా టక్మని చేసి పెడతాడు కదా. ఆ సూత్రాన్ని మొఘలుల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆచరించేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటున్న కొన్ని కమ్యూనిటీలు అవన్నీ చెబితే బాగా భాష రీత్యా వాళ్ళందరూ అప్సెట్ అవుతారు. వీళ్ళందరూ అప్పుడు అక్కడ ఏం చేసేవాళ్ళు, ఆ మొఘలులు చెప్పింది ఆచరించేవాళ్ళు. మీరు ఇవన్నీ తెలుసుకోకుండా ఏమీ చేయకుండా ఆయన చెప్పాడే వాళ్ళు ఎందుకని మొఘలులు ఇవి పురాణాలు అప్పుడు ఉండేవాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు. ప్రజల్ని ఎంతసేపు భయభ్రాంతులకి గురి చేసేవాళ్ళు. ప్రజల్లో మానవుడిలో ఉన్న సహజ శక్తి యుక్తులు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఉపనిషత్తులు తెలుసుకోకూడదు. తెలుసుకుంటే వాడు ఇవన్నీ తెలుసుకుంటాడు. నేనే సుప్రీము, వాడెవడు దేవుడు, వాడు మా ఇంట్లో పనివాడితో సమానం అని ఫీలింగ్కి వచ్చేస్తుంది వాడు. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం అంటారు దాన్ని మించిన జ్ఞానం విశ్వంలో ఉండదు. మన పేపర్లో ఒకటి చదివా, అమెరికాలో కొంతమంది ఏమన్నారు, మీ రోడ్ల మీద ఇలా కుంకాలు పసుపులు పాలు పోసి గలీజ ఆధ్యాత్మికం చేయవాకండి, ఇండియన్స్ అంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది, వీలున్నంత వరకు మీరు ఏదైనా మీ ఇళ్లలో చేసుకోండి, పబ్లిక్గా మటుకు చేయొద్దు, ఇండియన్స్ అందరినీ ఈ గలీజ్గా అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్లో. అంటే నేను చెప్పిన ఇంకొంచెం మార్పులు చేర్పులు ఉండొచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే ఏది చేసినా సరే ఇది సత్యమా అసత్యమా, దీపారాధన చేస్తున్నాం, ఈ నూనె వలన పంచభూతాలకి లాభం ఉండాలి, నాకు లాభం ఉండాలి, నాలో పంచభూతాలని బయట ఉన్నాయి, ఇవే కదా ఉపనిషత్తుల్లో చెప్పింది. నేను కక్కుర్తిపడి ఇప్పుడు పూజకి వాడే నూనె తీసుకొచ్చి మీ ఇంట్లో వంటకు వాడుకుంటారా, వాడుకోరు కదా. అంటే దేవుడికి మీరు అది చేస్తున్నారంటే ఏంటి ఉద్దేశం, అది లేడు దేవుడు అని మీరు నమ్మబట్టే కదా. ఉపనిషత్తు ప్రకారం చేస్తే మీకు దేవుడు కనపడతాడు, మీరు ఆ పని చేయరు. కాబట్టి ఆలోచించండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. మిమ్మల్ని డెవలప్ చేసుకునే ప్రక్రియలలో నేనేం చెబుతున్నాను, మేము మంత్రాలు చేయలేము అంటే లలితా సహస్రనామ గూఢార్థ దీపికలో ఈ కొంత మీరు ఒక 50% ఎడ్యుకేట్ అయ్యే విధానం ఉంటుంది. లలితా త్రిశతిలో కొంత ఎడ్యుకేట్ అయ్యే విధానం ఉంటుంది. అంటే నేను తెలుసుకున్నవి కాబట్టి మీకు అవి చెబుతున్నా, వేరే వాటిలో ఉంటుందా లేదా నాకు అనవసరం విషయం నేను తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నదే మీకు చెబుతున్నాను. నేను ఒక వస్తువు తిన్నాను, దానివల్ల లాభం కలిగింది, అదే మీకు చెబుతున్నాను. మీరు ఆలోచించండి ఎంతసేపు కూడా. తర్వాత వచ్చేసి మీకు హిస్టామిన్, ఈ మంత్ర సాధన చేస్తే హిస్టామిన్ జ్ఞానం వస్తుంది. నెట్లోకి వెళ్ళి హిస్టామిన్ అంటే ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి చూసుకోండి, అలాంటివి తెలుస్తాయి అన్నమాట. ఇందాక ప్రతిదీ నేను చెప్పినవన్నీ మీరు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. అంత పరంపర ఆధ్యాత్మికం ఆచరించద్దు. ఎవరు ఎట్లా చేస్తే మనం ఉపనిషత్తుల జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పి మీరు ఆలోచించండి. స్వస్తి.